వాళ్ళ మదర్ ఇంక తనకి కాల్ చేసి, "నువ్వేం కాపురం చేయట్లేదా? ఊరికే ఎళ్ళేసొస్తున్నావు" అది ఇది అని ఫుల్ తిట్టేసారండి. మా అమ్మ నాకు ఫోన్ చేసి తిడుతోంది. "అసలేంటి నీకు ప్రైవసీ అనేదే లేదా? బెడ్‌రూమ్ విశేషాలు అందరికి చెప్పుకుంటావా?" అది ఇది అని చెప్పేసి తిడుతున్నాడు. "నీకు ముద్దు ముచ్చట్లు కావాలి, నీకు సెక్స్ కావాలి." ఐ వాస్ లైక్ నేను హాస్పిటల్ నుంచి నేను నిజంగా అబ్‌స్కాండ్ అయ్యి ఒక 2 డేస్ ఫోన్ ఆఫ్ చేసుకొని రూమ్‌లోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నింది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది. తర్వాత ఆగస్ట్‌లో ఒక్కసారేమో వచ్చాడు. వాళ్ళ ఇంటికొచ్చాడు. ఎప్పుడు గూడా తను కజాకిస్తాన్ టు దుబాయ్, దుబాయ్ టు చెన్నై క్యాబ్‌లో ఎళ్లి ఇంటికెళ్తాడు ప్రతిసారి గూడా. తనకి యాక్చువల్లీ ఆగస్ట్‌లో ఇంటికొచ్చి మళ్ళీ ఢిల్లీ ఎళ్ళాలి అని జెప్పేసి సంథింగ్ ఎక్కడికొక్కడికి రోమ్ చేస్తూనే ఉంటాడు. నా దగ్గరకొచ్చాడు. ఎప్పుడు ఆగస్ట్ 20 ఈవినింగ్ వచ్చాడు 6:00కి. మార్నింగ్ వెళ్ళిపోయాడు. అది గూడా లిటరల్లీ నేను అప్పటి వరకు తను లేనంత వరకు ప్రశాంతంగా ఉంటాను. కానీ తను వచ్చి నాకిచ్చిన ట్రీట్‌మెంట్‌కి నాకు ఆ ట్రామా నుంచి బయటపడడానికి 2, 3 డేస్ పట్టేది. ప్రతిసారి కలిసిన ప్రతిసారి. హి వాస్ లైక్ నేను బిజీగా ఉన్నాను. నేను మీటింగ్‌లో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. 6 నుంచి 7:30 వరకు కాల్‌లోనే మాట్లాడుతూ నేను చెప్పులు కొనుక్కోవాలి. మనం షాపింగ్‌కెళ్దాము అని నేను అడిగా. తను నీ షాపింగ్ నువ్వు చేసుకో అని చెప్పేసి ఏదో కెమెరా కొనాలి అది ఇది అని చెప్పేసి కెమెరా కోసం తీసుకెళ్ళి అటు నుంచి తినేసి వచ్చి జస్ట్ పడుకొని ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత దుబాయ్‌లో ఫస్ట్ టైమ్ మీట్ అయ్యారు. సెకండ్ టైమ్ ఇప్పుడు తను హైదరాబాద్ వచ్చారు. ఇందాకల ఆగస్ట్‌లో. మీరు చెప్పింది ఆగస్ట్‌లో. ఇందాకల మీరన్నారు కదా! హైదరాబాద్ నుంచి అది నవంబర్‌లో. నాకు డేట్ తప్పు చెప్పాడు. అది నవంబర్‌లోనా? సో, ఇంటికే వచ్చాడు, ఉన్నాడు. హాఫ్ డే మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నుంచి వాళ్ళ మదర్ టాంటింగ్ అనమాట నాకు. సో, నెక్స్ట్ టైమ్‌కి నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావు, ప్రెగ్నెంట్ అయిపోతావు, ప్రెగ్నెంట్ అయిపోతావు అది ఇది అని షీ యూజ్డ్ టు టాంట్. తర్వాత నేను మా మదర్‌కి చెప్పాననమాట. ఇలా తను చెప్తోంది అండ్ దే వర్ లైక్ మళ్ళీ నాది తప్పుందన్నట్లు అనుకుంటారు. అంటే మదర్ వాళ్ళు అడుగుతుంటారు. బావున్నారా? లేదా? మీరు బావున్నారా? లేదా? అన్నట్టు. మా మదర్‌కి మాత్రం నిజాలు చెప్పేదాన్ని గానీ, ఇంక మిగతా వాళ్ళ మదర్ అడిగినప్పుడు అంతా వి ఆర్ ఓకే అన్నట్టే చెప్పేదాన్ని నేను. సో, వాళ్ళ మదరు కాన్వర్జేషన్‌లో వాళ్ళ మదర్ ఎక్కువ ప్రెగ్నెన్సీ అని స్ట్రెస్ చేస్తుంటే, మా మదర్ కాన్వర్జేషన్‌లో చెప్పారు. మనం పిల్లల గురించి గాదు ఫస్ట్ చూడాల్సింది. ఫస్ట్ వీళ్ళిద్దరు బావున్నారా? లేదా? వీళ్ళిద్దరు కలిసున్నారా? లేదా? అని చూడాలి అన్నట్లు వాళ్ళ మదర్‌తో చెప్పారంట. ఇంక వాళ్ళ మదర్ తనకి కాల్ చేసి, "అసలు ఏంటి? అసలేం చేస్తున్నావు నువ్వు? నువ్వేం కాపురం చేయట్లేదా? ఊరికే ఎళ్ళేసొస్తున్నావు" అది ఇది అని ఫుల్ తిట్టేసారంట వాళ్ళ మదర్. ఇంగ తను నా కాల్ అసలు ఇవంతా జరిగినాయని నాకసలు తెలీదు. నేను నార్మల్‌గా హాస్పిటల్‌కెళ్ళినా, ఈవినింగ్ ఇంటికొచ్చినా ఆల్ ఆఫ్ ఎ సడెన్ తిను ఫోన్ చేసి లిటరల్లీ బూతులు తిడుతున్నాడన్నమాట. ఐ డోంట్ అండర్‌స్టాండ్ ఎందుకు తిడుతున్నాడు? అసలు నేనేం చేశానో నాకు లిటరల్లీ తెలిసేది కాదు. ఆ ఇయర్ మొత్తం గూడా నాకు ఒక డిప్రెషన్‌లో ఎళ్తున్నట్లు అనిపిచ్చేది. అసలేమైంది అనంటే మా అమ్మ నాకు ఫోన్ చేసి తిడుతోంది. "అసలేంటి నీకు ప్రైవసీ అనేదే లేదా? బెడ్‌రూమ్ విశేషాలు అందరికి చెప్పుకుంటావా?" అది ఇది అని చెప్పేసి తిడుతున్నాడు. నేను మా మదర్‌కి ఫోన్ చేసి ఫుల్ తిట్టేసాను. "ఎందుకమ్మా నా నెత్తి మీదకి తెస్తారు మీరు? అసలే నా వల్ల కావట్లేదు. ప్రతి దానికి నాదే తప్పవుతోంది. మళ్ళీ మీరు గూడా ఎందుకు తెస్తారు? మీరు మాట్లాడకండి" అని చెప్పేసి అరిచేసాను. దెన్ హి ఈస్ లైక్, "నీకు ముద్దు ముచ్చట్లు కావాలి, నీకు సెక్స్ కావాలి ఇది అంటే నువ్వు నన్ను అడగాల్సింది మీ అమ్మని కాదు అడగాల్సింది" అని ఒక బిగ్ స్టేట్‌మెంట్ పాస్ చేశాడన్నమాట. నాకు తను మాట్లాడే దానికి ప్రతిసారి గుచ్చుకొని ఐ వాస్ లైక్ నేను హాస్పిటల్ నుంచి నేను నిజంగా అబ్‌స్కాండ్ అయ్యి ఒక 2 డేస్ ఫోన్ ఆఫ్ చేసుకొని రూమ్‌లోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నింది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి. ఏ అమ్మాయి కూడా ఇలాంటి వర్డ్స్, ఇట్లాంటి సెంటెన్సెస్ తీసుకోలేరు కదా! అండ్ నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకొకటి ఏం రన్ అవుతుందంటే, నేనేం చెప్పట్లేదు గదా! వాట్స్ హ్యాపెండే అక్కడ వాళ్ళ మదర్ గాని, మా మదర్ గాని. అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి కన్న తల్లితో చెప్పుకోవడం, మాట్లాడడం, షేర్ చేసుకోవడం అని చెప్పేసి ఎంత టార్చర్. ఇంకా అప్పటినుంచి ప్రతి విషయానికి ఇంకా నన్ను బ్లేమ్ జేయడం. నీకసలు ప్రైవసీ ఉండదు. నువ్వు బెడ్‌రూమ్ విశేషాలన్నీ షేర్ చేసుకుంటావు. అసలు ఎవరితో షేర్ చేసుకుంది? అది మా మదర్ అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. నన్ను అడుగుతుంటే నేను అక్కడికి నువ్వు కావాలంటే అడుగు. నేనైతే నేనేమి చెప్పలేదు అని అంటే నేనే ఏదో తప్పు చేసినట్లు నేను కూడా అలాగే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునేదాన్ని యాక్చువల్లీ. నేను అదే అనుకుంటున్నాననమాట. తెలియకుండా మీరన్నారు కదా! నాకు అవేర్‌నెస్ లేదు అని చెప్పి. సో, హ్మ్. ప్రతి సిట్యుయేషన్‌లో అది రాదు అలా. అది లేక తను ప్రతిసారి అప్పర్ హ్యాండ్ తీసుకొని ఐ కుడ్ హ్మ్. క్లియర్‌లీ సీ హౌ హి వాస్ ట్రైయింగ్ టు నేనెంత మానిప్యులేట్ యూ ఇన్ ఎవ్రి సిట్యుయేషన్. యాహ్!
ఎక్స్‌ప్లాయిట్ చేశాడో నాకప్పుడు అర్థం కాలేదు యాక్చువల్లీ. తర్వాత ఏమైందండి? అది ఆ వన్ డే అండ్ ఆ గొడవ అయింది. తర్వాత నేను కంటిన్యూయస్‌గా కాల్స్ చేసి మాట్లాడి ఇంకో 2 డేస్ నేను ఎవరితో మాట్లాడకపోయేసరికి తను కూడా నార్మల్‌గా మాట్లాడాడు. ఇంక నార్మల్ అయిపోయింది. ఇంక మామూలే మళ్ళీ హాయ్, బాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంతే టెక్స్ట్‌లుంటాయి. ఆ తర్వాత సో, అక్టోబర్ బేసిక్‌లీ తను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారా? తను హైదరాబాద్‌లో ఆ రోజు ఒక్క రోజే ఉండిన్నాడు. ఆగస్ట్ ఓకే. 20 వచ్చాడు. 21 వెళ్ళిపోయాడు. ఇవంతా కాల్ కన్వర్జేషన్సే. సో, ఇప్పుడు తను 20 వచ్చారు కదా! హ్మ్. అప్పుడు మీరు క్లోజ్ అయ్యారా ఫిజికల్లీ? లేదు. అందుకే గదా! మేము ఓకే. లేం కాబట్టే వాళ్ళ మదర్ ప్రెగ్నెన్సీ అని స్ట్రెస్ చేస్తే, దానికి ఛాన్సే లేదు మా అని నేను మా మదర్‌తో షేర్ చేసుకున్నాను. అది ఆమ ఇండైరెక్ట్‌గా వాళ్ళ మదర్‌తో మీరు ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్‌పెక్ట్ జేయకండి. ఫస్ట్ పిల్లలు గాదు వీళ్ళిద్దరు బావుండాలి అని మా మదర్ ఇండైరెక్ట్‌గా అడిగిన దానికి ఈ గొడవంతా వచ్చింది యాక్చువల్లీ. ఐ అండర్‌స్టాండ్. సెకండ్ మీటింగ్ అయిపోయింది. ఓకే. హ్మ్. సెకండ్ మీటింగ్ ఇలా హైదరాబాద్ వచ్చారు. ఇదంతా అయింది. నెక్స్ట్? ఆ తర్వాత ఇంకా ఆగస్ట్ ఎళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత తనకి 3 మంత్స్ లీవ్ అంట. అప్పుడు నేను ఐ వాస్ లైక్ 3 మంత్స్ లీవ్ అయితే ఇక్కడ ఉండొచ్చు గదా! అంటే నేనేం చేయాలి? అక్కడ నాకు ఏముండదు. నేనింకా అడుక్కొని అట్‌లీస్ట్ 1 మంత్ అయినా ఉండొచ్చు గదా! అన్నట్లు ఆ 1 మంత్ ఏమేం చేయాలన్నట్లు ప్లాన్స్ ఏసుకోవడం అది ఇది చేశాను. బట్ హి వాస్ లైక్ వచ్చాడు డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికెళ్ళి నాకు ఇంటి దగ్గర పనులున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ తను చెప్పే సోల్ రీజన్ ఏంటంటే హాస్పిటల్ బిల్డ్ చేస్తున్నా. హాస్పిటల్ కట్టాలి. అది నా డ్రీమ్. నా డ్రీమ్ ఫస్ట్. నా డ్రీమ్ తర్వాత నేను పర్సనల్ లైఫ్‌కి టైమ్ ఇస్తాను. నా డ్రీమ్ కోసం టైమ్ పడతది అని చెప్పేసి నేను ఐ వాస్ లైక్ ఆ డ్రీమ్ మనమిద్దరం కలిసి కష్టపడదాము. కానీ పెళ్లయిన కొత్తలో అనేది ప్రతిసారి రాదు గదా! కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు గదా! అన్నట్లు నేను చాలా అడిగేదాన్ని. ఎందుకంటే నాకు ఇష్టం అంటే నేనెలా అంటే ఇది నా పెళ్లి, నా హస్బెండ్, ఇది నా లైఫ్ అన్నట్లు నేను ఫీల్ అయ్యేదాన్ని యాక్చువల్లీ. మేబీ సెట్ అయ్యేంత వరకు నా సైడ్ నుంచే ఎఫర్ట్స్ అన్నట్లు నేను పెట్టేదాన్ని. సరే తను హాస్పిటల్ వర్క్స్ అది ఇది అని చెప్పేసి తిరుపతిలోనే ఉన్నాడు. 1 మంత్ వరకు అసలు కలవలేదు. కానీ ఒక్కసారేమో కాల్ చేస్తే ఫ్రెండ్స్‌తో బయటకున్నానని ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో హి యూజ్డ్ టు పోస్ట్ అన్నమాట. ఇక్కడ కర్ణాటక దగ్గర హొగేనకల్ వాటర్ ఫాల్స్ అన్నట్లు ఏదో వాటర్ ఫాల్స్‌ది ఏదో పోస్ట్ చేశాడు. ఐ వాస్ లైక్ డ్యూడ్ పెళ్లయింది ఒక వైఫ్ అడుగుతోంది బయటకెళ్దాము టైమ్ స్పెండ్ చెయ్యి అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్‌తో ట్రిప్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్‌తో కలిసి ఉండడము, ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళడము, మళ్ళీ అవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాడు. మళ్ళీ నేను అడిగితే నేను ఒక్కడినే ఎళ్ళినా అని చెప్తాడు ప్రతీదీ. అలా గ్లిచెస్ అవుతూనే ఉండిన్నాయి. సో తర్వాత ఆల్‌మోస్ట్ ఇట్లా ప్రతిసారి ఏదో ఒక బయటకొచ్చినప్పుడు ఒక ఇనిషియల్లీ 4 డేస్ మాట్లాడడు. తర్వాత 5 డేస్, తర్వాత 1 వీక్, తర్వాత 10 డేస్. కంటిన్యూయస్‌గా మేము మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. అట్లనే అయితే ఎట్లా ఎవరో ఒకరు మాట్లాడాలన్నట్లు నేను మాట్లాడేదాన్ని. అండ్ కంటిన్యూయస్‌గా ఇంగ తనసలు ఏం ఎఫర్ట్స్ పెట్టేవాడు కాదు. ఈవెన్ మాట్లాడాలని కానీ అసలు ఇప్పటిదాకా లైక్ ఇప్పుడు పెళ్లైన 1 ఇయర్‌లో అంటే ఒక 5 మినిట్స్ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడింది కూడా లేదసలు. అండ్ హి యూజ్డ్ టు టెల్ "నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు. నువ్వు తెలుసుకోవాలని అనుకోవు. నాకు మనుషులు ఎలా అంటే వాళ్ళంతకు వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతకు వాళ్ళే హక్కు తీసుకొని నాతో మాట్లాడితే నాకిష్టము. అదే నేను క్వెషన్ అడిగినప్పుడు ఎలా చేద్దాము? ఏంటి? అని క్వెషన్ అడిగితే నాకు క్వెషన్‌లు అడిగితే నచ్చదు. నేను అడిగితే చెప్పను. నేను చెప్పాలనుకున్నప్పుడే చెప్తా. ఈదర్ వే యూ ఆర్ గాన్. ఈదర్ వే యూ ఆర్ రాంగ్. యాహ్! ఫస్ట్ నుంచి నాకు ఒకే క్వెషన్ వస్తుంది. హ్మ్. జనరల్లీ ఇలా పెళ్లయింది. మీ హస్బెండ్ ఆయన పెళ్లయిన తర్వాత. మీకంటూ అమ్మాయిగా కొన్ని కోరికలుంటాయి. అమ్మాయిగా పక్కన పెట్టేస్తే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మీ లైఫ్ పార్ట్నర్‌తో మీకు చాలా చేయాలి అని చెప్పి డ్రీమ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ ఫస్ట్ నుంచి నేను అసలు అడిగితే మీరడిగినట్లు నేను అదే అడిగితే తనేమన్నాడు తెలుసా? అది నువ్వు అర్థం చేసుకోవాలసలు. నువ్వేమన్నా నా గురించి ఆలోచిస్తున్నావా? నువ్వేమన్నా చేస్తున్నావా? అంత రివర్స్‌లో ఎళ్తాయి. అంటే ఇక్కడ నేను తన నీడ్స్ అర్థం చేసుకోలేదు. నేను తనని దూరం పెట్టుకున్నా. నేను అలిగి, నేను ఏడ్చి, నా వల్ల ఇదంతా జరుగుతోంది. సైకలాజికల్లీ హి గాట్ యూ అండి. తనకర్థమైపోయింది. నేను తిన్ని ఫుల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. అంతా తిన మీద నెట్టేయొచ్చు ఫస్ట్ నుంచి. సో, ఎవ్రీ టైమ్ తనెలా అనడం, మళ్ళీ మీరే సరేలే నాదే తప్పు అన్నట్టు అనుకోని బ్యాక్‌కి వెళ్ళడం. ఎగ్జాక్ట్‌లీ. తనకి ఇది నేను డిసెంబర్ వరకు నేను ఆ ట్రాప్‌లోనే ఉన్నింటి యాక్చువల్లీ. ఫ్రీ టైమ్ నాదే తప్పు. నా వల్లనే ఇదంతా జరుగుతోంది. నేను చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా సార్లు లైఫ్‌లో లైఫ్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంట్. మనం ఇద్దరం కలిసి మంచి లైఫ్ చూడొచ్చు. నీ డ్రీమ్స్ అన్నీ గూడా ఇద్దరం కష్టపడి అంటే హి యూజ్డ్ టు టెల్ అంటే రీజన్ ఎలా ఉంటదంటే హి ఈస్ సో యాంబిషియస్ చాలా తను వర్క్ 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 అనే
చేస్తుంటాడు. ఇక్కడ మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేనక్కడికి చాలా సార్లు నేను నా పీజీ వదిలేసొచ్చేస్తాను అని గూడా చెప్పాను. ఇక్కడ ఇన్ని గొడవలు, అసలేమి అవ్వట్లేదు, పెళ్లి ముందుకే ఎళ్ళట్లేదు. జస్ట్ బికాజ్ నేను కోర్స్ చేస్తున్నాను. ఇది థర్డ్ ఇయర్ అయిపోతే నా చేతిలో ఒక పీజీ డిగ్రీ ఉంటది అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నా గానీ, నేనక్కడ ఏం చెయ్యట్లేదు. ఎంతసేపు ఏడవడం, అక్కడ ఉండడం, ఆడ యాక్ట్ చేయడం అంతే. నేనింకా నా కళ్ళు ఊదిపోయి, ఎర్రగయిపోయి, మా ఫ్రెండ్స్ అడిగితే మా ఇంట్లో కుక్క చచ్చిపోయింది. సో, ఐ క్రైడ్ అన్నట్లు. ఎగ్జాక్ట్‌లీ. ఏదో ఒకటి నేనిందాకలా చెప్పేదాన్ని. దట్స్ వేర్ ఐ వాస్ లీడింగ్. అసలింత జరుగుతుంటే హౌ హ్మ్. ఆర్ యూ స్టడీయింగ్? హౌ ఆర్ యూ వర్కింగ్? నో ఐ డిడ్ంట్. ఐ టోటలీ అండర్‌స్టాండ్ అండి. మెంటల్లీ అసలు ఎలా హ్యాండిల్ చేశారో గూడా తెలీదు. నో. యాక్చువల్లీ ఆహ్, ఎవ్రీ డే హాస్పిటల్‌లో ఉన్నంత వరకు సమ్‌హౌ చేయాల్సొస్తది కాబట్టి వర్క్ చేస్తాం గానీ, ఈవినింగ్ ఇంటికి రాంగానే మా మదర్‌కి కాల్ చేయడం, ఇంకా ఏడవడం, ఏడ్చి ఇంకా ఏదో ఒకటి తినేసి పడుకోవడం. అండ్ నాకు కొన్ని సార్లు మిడ్‌నైట్ కూడా సడెన్‌గా ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది? అసలు అంటే ఇప్పుడు మనం ఒక మ్యారేజ్‌లోకి ఎంటర్ అవుతున్నామంటే సమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎంటర్ అవుతాం దట్ అట్‌లీస్ట్ నార్మల్‌గా అన్నా ఉండాలి. గ్రేట్‌గా లేకపోయినా అన్నట్టు. బేసిక్ ఒక అబ్బాయి అమ్మాయికిచ్చే అటెన్షన్ గూడా ఇవ్వట్లేదు. నన్నొక వైఫ్ లాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం గాదు. ఒక అమ్మాయిలాగా గూడా చూడట్లేదు అని నాకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది. చాలా డిప్రెషన్‌లో నేనింకా సైకలాజికల్ కౌన్సెలింగ్ తీసుకుందామని ట్రై చేశాను. ఇంక మా హెచ్ఓడి ఓపెన్ అప్ అయినప్పుడు ఇంకా ఆయన "ఇప్పుడు నువ్వు గాని కోర్స్ వదిలేసి చదవకుండా నువ్వు ఫెయిల్ అయితే మాత్రం ఇది ఎప్పటికి నీ లైఫ్‌లో నువ్వు పాస్ అవ్వలేవు" అని కొంచెమైనా నాకు కొంచెం లీనియన్స్ ఇచ్చి చదువుకోమని చెప్పేవాళ్ళు. ఓకే. అలా ఏదో ఇవంతా ఇప్పటి వరకు. సరే ఈ నవంబర్‌లో వీళ్ళ తమ్ముడు పెళ్లి అయింది. అసలు ఈ తమ్ముడు పెళ్లి గూడా మీరు వినాలి. అదే చెప్పాను గదా! ఫ్లైట్ నాకు బుక్ చేసాడు హైదరాబాద్ నుంచి. తను డైరెక్ట్‌గా రాంగ్ డేట్ బుక్ జేసాడు. నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి వెనక్కొచ్చి బస్ బుక్ జేసుకొనొచ్చాను. తను రాలేదు. మరుసటి రోజు వచ్చి ఒక 5 మినిట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడి పెళ్ళికి 5 మినిట్స్ కనిపించేసి యాక్చువల్లీ అది డెస్టినేషన్ మ్యారేజ్ పాండిచ్చేరి అని జెప్పేసి నేను ఫ్రెండ్స్‌తో ఎళ్లి అక్కడ రూమ్స్, అరేంజ్‌మెంట్స్ అన్నీ నేనే జూసుకోవాలి. వాళ్ళతో ఎళ్తున్నాను అని జెప్పేసి 5 మినిట్స్ కనిపించేసి ఎళ్ళిపోయాడింక. ఆ ఫ్రెండ్స్‌తో హుహు. ఎళ్ళాలి అని జెప్పేసి. నేను వాళ్ళ మదర్ కలిసి కార్‌లో ఇంకా మిగతా వాళ్ళు వేరే కార్స్‌లో అలా ఎళ్ళాం అక్కడికి. అక్కడికెళ్ళిన సో తర్వాత చూస్తే వాళ్ళసలు ఏమి అరేంజ్ చేయలేదు. వీళ్ళు ఫ్రెండ్స్ ఎళ్లి కలిసి ఒక రూమ్ తీసుకొని అక్కడ పడుకొని మేమెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రిసార్ట్‌కొచ్చి అప్పుడు రూమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏం చేశారో నాకైతే తెలీదు. వాళ్ళ మదరు "మీ ఇద్దరికి ఒక రూమ్ తీసుకోండిరా" అంటే "ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇక్కడ అసలు పనులున్నాయి." ఏంటి అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని తిట్టేసి మాకెవ్వరికీ రూమ్స్ లేవు. మా మదర్‌కి అవ్వచ్చు, వాళ్ళ మదర్‌కి అవ్వచ్చు. ఓన్లీ ఒక పెళ్లి కూతురు రూమ్, ఒక పెళ్లి కొడుకు రూమ్ అన్నట్లు. వాళ్ళు ఎక్కడో వేరే రిసార్ట్‌లో తీసుకున్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. ఒక 5 మెంబర్స్. సేమ్ నేను చెప్పాను గదా! మాల్దీవ్స్‌కొచ్చారు అది ఇది అని. నాకు తర్వాత తెలిసిందేందంటే ఈ 5 మెంబర్స్‌లో గూడా ఇద్దరు ఒక హోటల్‌లో రూము, 3 మెంబర్స్ మళ్ళీ వేరే దాంట్లో రూమ్ అని. అక్కడ ఆబ్వియస్‌లీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌తో కదా! ఎగ్జాక్ట్‌లీ. అండ్ అక్కడ గూడా పెళ్లిలో గూడా నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నేను వాళ్ళ తమ్ముడికి ఆ పనులు, ఈ పనులు చేయడము అది ఇది. తినెంతసేపు యాక్చువల్లీ ఆ అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గూడా చాలా అంటే చాలా కోపం. ఆ అబ్బాయిని పెళ్ళికి తీసుకొనొస్తే కాళ్ళు ఇరగ్గొడతాం అన్నట్లు వాళ్ళ అమ్మ జెప్పింది లిటరల్లీ. ఇది అయినా మీకెప్పుడు గు తెలిసింది? నాకప్పుడే తెలుసు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫీల్ అవుతారు. ఆ అబ్బాయి కోసం తిను ఎక్కువ మనీ ఖర్చు పెట్టేసి, ఆ అబ్బాయి వాళ్ళు తిన వాళ్ళ మదర్ ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళ మదర్ కూడా కనిపిస్తది గదా! ఎందుకు వాళ్ళ కొడుకు రావట్లేదు? ఎందుకు వాళ్ళ కొడుకు ఇలా చేస్తున్నాడు అన్నట్లు వాళ్ళ మదర్ నాకు కంటిన్యూయస్‌గా చెప్పే ఎక్స్‌ప్లనేషన్ నా కొడుకంత బంగారం అసలు ఈ ప్రపంచంలోనే ఎవ్వరుండరు. జస్ట్ బికాజ్ వాళ్ళ ఫ్రెండ్ కొత్తగా వాడిని మానిప్యులేట్ జేసి వాడి ఫ్రెండ్ డబ్బులు తినడం కోసం వాడిని ఇలా చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి ఇలా. అంతకుముందు చాలా అంటే చాలా మంచిగుండేవాడు అన్నట్లు ఎవ్రీథింగ్ షీ పుట్స్ ఆన్ హిమ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ మీద. వాళ్ళ మదర్ వాళ్ళు గూడా చాలా అగెయిన్స్ట్ ఉండే. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌తో. అండ్ ఆబ్వియస్‌లీ నాకు ఏంటంటే నాకు దూరంగున్నాడు అనే బాధ ఒక్కటే ఉండింది. ఆ పెళ్లిలో గూడా అంతే వాళ్ళ ఫ్రెండ్‌తో తిరగడం, వాళ్ళ ఫ్రెండ్‌తో ఉండడం. తర్వాత రిటర్న్ గూడా నేను మా మదర్ వాళ్ళతో వచ్చాను తిరుపతికి. తను వాళ్ళ వెయిట్, ఫ్రెండ్స్‌తో వెయిట్. మాకు మీరేదో పనులున్నాయి. చెప్తున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఒక రూము, మిగతా వాళ్ళు వేరే అది రూము. యాక్చువల్లీ తర్వాత మాకప్పుడు తెలీదు. యాక్చువల్లీ అప్పుడు తెలీదు. నేను నవంబర్‌లో పెళ్లి ఉన్నప్పుడు నాకు తెలీదు. లైక్ 5 మెంబర్స్ కలిసి కార్‌లో వచ్చారు. 5 మెంబర్స్ ఒకే చోటే బయట వాళ్ళేమన్నారంటే, "ఇక్కడ రిసార్ట్‌లో చాలా కాస్ట్‌లీ. సో, మేము కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న రిసార్ట్‌లో రూమ్ బుక్ చేసామంటే, వాళ్ళు 5 మెంబర్స్ ఒకే చోట ఉన్నారన్నట్లు మేమనుకున్నాం అందరం గూడా. నాకది రీసెంట్‌గా తెలిసింది. వాళ్ళు 5 మెంబర్స్ గూడా ఒక చోట లేరని. అది చెప్తా. డిసెంబర్‌లో యాక్చువల్లీ తన బర్త్‌డే అని జెప్పేసి నేను తనని కలవడానికి చాలా ట్రై చేశాను లిటరల్లీ. కజాకిస్తాన్‌కి గూడా టికెట్ బుక్ చేసుకుందాము అని 1 సెకండ్‌లో వాళ్ళ కొలీగ్స్‌ని కాంటాక్ట్ అయ్యాను.
తను దుబాయ్‌లో ఉన్నాడు. కజాక్ వస్తాను అని చెప్పాడు అంటే, కజాక్‌కి బుక్ చేసుకుందాం అంటే, మళ్ళీ లాస్ట్ మినిట్‌లో లేదు లేదు దుబాయ్‌లోనే ఉంటాడంట. కజాక్‌కి రాడంట. అంటే నాకు ఇంగ దుబాయ్‌కి ఈ వీసా రావడానికి 1 వీక్ టైం పడతదన్నారు. కానీ అప్పుడు 2 డేసే టైం ఉండే. టైం లేదని చెప్పేసి తనతో పాటు ఉన్న వాళ్ళ నంబర్ ఇవ్వండి అని వాళ్ళ కొలీగ్స్‌ని నేను అడిగి, అప్పుడు ఈ సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్ అని నాకు అప్పటి వరకు ఏం తెలీదు. జస్ట్ వాళ్ళ పక్కన ఉంటాడు కాబట్టి. ఆ నంబర్ నాకు ఇచ్చారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ నంబర్. సో నేనప్పుడు కాంటాక్ట్ అయ్యి ఐ వాంట్ టు గిఫ్ట్ హిమ్ సంథింగ్ ఫర్ హిస్ బర్త్‌డే. సో కెన్ యూ గివ్? ఐ విల్ ట్రాన్స్‌ఫర్ అమౌంట్ అని చెప్పేసి నేను తినతో కాంటాక్ట్ అయ్యి తన బర్త్‌డే రోజు తనకి గిఫ్ట్ ఇప్పించాను ఈ అబ్బాయి ద్వారా. బర్త్‌డే ముందు రోజే తనకి తెలుసు దట్ ఐ యామ్ టాకింగ్ అని చెప్పేసి నాకేమొద్దు అంటున్నాడు. ఏం కాదు అన్నట్లు ఇప్పించాను. అండ్ ఐ వాస్ లైక్ ఐ ఆస్క్డ్ హిమ్ టు రైట్ వన్ లెటర్ ఫ్రమ్ మై సైడ్ అన్నట్లు. నేనేదో అప్పుడు చాలా ఆశలతో, చాలా హోప్‌తో, చాలా పాజిటివ్‌గా ఉండేదాన్ని. ఎన్ని జరుగుతున్నా గూడా ప్రతిసారి. హాయ్ అండి. దిస్ ఇస్ నాని. పెళ్ళికి ముందు కనెక్షన్ లేకుండా, ట్రావెల్ చేయకుండా పెళ్లి చేసుకుంటే అసలు మ్యారీడ్ లైఫ్ ఎలా అయినా అన్‌ఫోల్డ్ అవ్వచ్చు అనడానికి మన గెస్ట్ స్టోరీయే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. పెళ్ళికి యెస్ చెప్పే ముందు బాగా ఆలోచించి చెప్పండి ప్లీజ్. ఎనీవే వి హావ్ 3 మోర్ చాప్టర్స్ ఇన్ దిస్ ఎపిసోడ్. They'll be released on coming Friday, Saturday and Sunday, which are Feb 6th, 7th and 8th. Thanks for listening. See you on Feb 6th, Friday with the 4th chapter.